చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. చెన్నై గారు కడప నుంచి హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారు. సార్ నమస్తే. సార్ చెప్పండి. సార్ ముఖ్యంగా మీకు మీ నెంబర్ వన్ ఛానల్ కు ధన్యవాదాలు సార్. మీకు థ్యాంక్ యూ సార్. సార్ నేను ఇప్పుడు మీ లైవ్ చూస్తున్నా సార్. నేను ఇప్పుడు మీది ఎంతమంది స్టాఫర్స్ వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ బాధలు ఎవరు ఏ ఛానల్ అర్థం చేసుకోలేదు సార్. అవును, నాకు కూడా అంత బాధ కలుగుతుంది. మీ ఛానల్ వాళ్ళని జ్ఞాపకం చేసుకుని మేము వాళ్ళని ముందుకు తెచ్చి మీ గురించి వాళ్ళకి మాట్లాడాలి. మీ బాధని మీరు ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు, మానవ హక్కులను పరిరక్షించేందుకు మీరు పనిచేయాలి. మా విన్నపం ఏంటంటే మా ఛానల్ తరపున అలాగే కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల కుటుంబం తరపున ఒక విన్నపం సార్, మీరు ఖచ్చితంగా వారి హక్కులను పరిరక్షించే దిశగా మీరు పనిచేయాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారా, లేదా మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టే విధంగా నేను చేస్తున్నటువంటి కామెంట్స్ కాదు, మానవతా దృక్పథంతో ఆలోచించమని నా రిక్వెస్ట్. చెప్పండి. అదే సార్, నా కష్టాలు నేను నా దేవుడు జ్ఞానం బట్టి వాళ్ళ పక్షాన్ని నేను పోరాడతా సార్. ఖచ్చితంగా వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకునేటట్టుగా నేను కూడా సహాయం చేస్తాను సార్. నా వంతు నేను సహాయం చేస్తాను, మీరు కూడా సహాయం చేస్తారు. మీరు తప్పకుండా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెన్నై గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సౌమ్యరేఖ గారు, మీరు మామూలుగా మీరు కూడా జాబ్ చేస్తూనే ఈ స్ట్రగుల్ కమిటీలో అందరినీ గ్యాదర్ చేస్తూ అనేక కార్యక్రమాల ద్వారా శాంతియుత పోరాటం చేస్తున్నారు. ఇందాక మీరు మాట్లాడారు మేము కూడా రోడ్డు ఎక్కితే పరిస్థితులు వేరుగా ఉంటాయని. అంటే ఆలోచన మీరు దాదాపుగా చేయలేదు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో పనిచేసేటువంటి నర్సింగ్ స్టాఫ్ చాలా వారి డ్రెస్కి తగ్గట్టుగానే శాంతియుతంగా ఉంటారు, కానీ రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది. అంటే భవిష్యత్ కాలంలో అటువంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయి సార్, డెఫినెట్ గా. ఎందుకంటే ఎన్నో మార్లు రిప్రజెంట్ చేశాము, మినిస్టర్లకు రిప్రజెంట్ చేశాము, ఎమ్మెల్యేలకు రిప్రజెంట్ చేశాము, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రిప్రజెంట్ చేశాము, సీఎం గారికి రిప్రజెంట్ చేశాము, అలాగే నారా లోకేష్ గారికి రిప్రజెంట్ చేశాము. ఇంకెవరికి రిప్రజెంట్ చేయాలి సార్? కలిసి ఏమంటున్నారండి అసలు? అంటే మీరు చూస్తామంటున్నారా లేకపోతే సాధ్యపడదంటున్నారా? సాధ్యపడదు అని అయితే చెప్పరు సార్, చూస్తామనే పంపిస్తారు. మేము ఇంకా చూస్తామన్న దగ్గర ఆగిపోతాం. అది సాధ్యపడదు అనేది అయితే డైరెక్ట్ గా చెప్పరు సార్. ఒక ఆశ అయితే అలా ఉంచుతారు. మేము ఇలాగే కొనసాగుతాము. మా ఏజ్ బార్ కూడా అయిపోతుంది సార్. మీరు ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా సరే అప్లై చేసుకోవడానికి వీలుగా లేకుండా కూడా ఉన్నారు సార్ చాలా మంది. మరి అప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఈ కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిటైర్డ్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తున్నాయి సార్. మాకు నేరుగా రెగ్యులర్ చేయాలి సార్. మా యొక్క సర్వీస్ ని పరిగణలోకి తీసుకుని నేరుగా రెగ్యులర్ చేయాలి. మరో కాలర్ ఉన్నారండి, శ్రీకాకుళం జిల్లా నుంచి ధనా గారు, స్టాఫ్ నర్స్. మేడం నమస్తే. సార్ నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్ నేను ధనా సార్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో పిహెచ్సి సార్, లింగాలవాల్స్ పిహెచ్సి. చెప్పండి అమ్మా. సార్ ప్రస్తుతానికి పిహెచ్సి లో వర్క్ చేస్తున్నాం సార్. నేను 5 years నుంచి వర్క్ చేస్తున్నాను సార్. మాకంటూ రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. నెక్స్ట్ వచ్చి కాంట్రాక్ట్ లోనే అలా ఉంచుతున్నారు. పిహెచ్సిలో అయితే మాది కొత్త పిహెచ్సి సార్. ఇక్కడ ఫార్మసిస్ట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ వర్క్లు కూడా మాకే చేయమంటున్నారు సార్. స్టాఫ్ నర్స్ చేయమంటున్నారు సార్. వాళ్ళైతే రిక్రూట్ చేయలేదు సార్. 24 hours చెయ్యాలి. నెక్స్ట్ వచ్చి ఇటు ఫార్మసీ డ్యూటీ, ఇటు ల్యాబ్ టెక్నీషియన్ డ్యూటీ ఇవన్నీ కూడా మాకే మమ్మల్ని చేయమంటున్నారు. ఓవర్ డ్యూటీస్ కూడా మాకే చేయమంటున్నారు సార్. అది మీ నెంబర్ 1 ఛానల్ మాకు కొద్దిగా చాలా వరకు తీసుకెళ్లారు సార్. మాకు బాగా హెల్ప్ చేశారు. అలాగే ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మా పోస్టుల్లో వాళ్ళు కూర్చోబెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్ సార్? అవును సార్. అది మేము ఎంత 3-4 years చదువుకున్నాం సార్. చదువుకొని మా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ లోని చదివి మేము నెలకి ₹1,00,000 జీతం కట్టి అంత చదువుకున్న తర్వాత ఇలా ఏఎన్ఎం కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి రెగ్యులర్ స్టాఫ్ నర్స్ ఇచ్చేస్తానంటే మేము ఎంత చదువుకున్న వాళ్ళకి కూడా ఇదవుతాం కదా సార్. అదొకటి సార్. నెక్స్ట్ వచ్చి రెగ్యులైజేషన్ అయితే 20 years నుంచి లేదు సార్. అది ప్రభుత్వం దృష్టికి కొంచెం మాకు రెగ్యులైజేషన్ 100% గ్రాస్ వచ్చేటట్టుగా కొంచెం మీ నెంబర్ 1 ఛానల్ సాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా ధనా గారు, మీరు ప్రస్తావించినటువంటి అంశం తప్పనిసరిగా అందరిది ఒకటే సమస్య, అందరిది ఒకటే బాధ. ఆ రకమైనటువంటి మీ సమస్యకు పరిష్కారం దక్కే విధంగా మేము ప్రయత్నం చేయటం జరుగుతుంది ఖచ్చితంగా.